ముందుగా మేషరాశి ఇక 4వ వారం ఈ రాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. అనవసర పట్టుదల వంటివి ఉండగలవు. మరియు శత్రువులు పోటీదారులను ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని విషయాల్లో 1-2 సార్లు తిరగడము, అలాగే 1-2 సార్లు ప్రయత్నం అనంతరం వీరికి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయటం జరగగలదు. ఈ రాశివారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, లక్ష్మీ నరసింహస్వామి యొక్క 12 నామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. వృషభ రాశి వారికి ఇక 4వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి అనుకున్న వ్యవహారాల విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. వేసుకున్నటువంటి ప్రణాళికలో మార్పులు చేర్పులు ఉండగలవు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మరియు గురువుల పెద్దల దర్శనం అనేటువంటివి చేస్తూ ఉంటారు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ సహాయ సహకారాలు అందించేటువంటి వారు మీకు తారసపడుతూ ఉంటారు. వారి వల్ల వీరికి ఉపయోగకరమైనటువంటి ఫలితములు కూడా మనం ఈ వారం వీరికి ఉండగలవు. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండడం, జీవిత భాగస్వామికి అనవసర కోపావేశాలు పెరగడం, వారి యొక్క సహకారం తగ్గడం అనేటువంటిది ఈ వారం ఉండగలదు. ఇక కాళ్ళు కీళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం లేక శ్రవణం చేయడం మంచిది. మిథున రాశి ఇక 4వ వారం విషయానికి వచ్చినట్లయితే 4వ వారంలో అనుకున్న వ్యవహారాల విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. గురువుల పెద్దల యొక్క సహాయ సహకారములు లభించగలవు. వచ్చిందనం వచ్చినట్లు ఖర్చును. అలాగే దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దైవ దర్శనాలు అనేటువంటివి చేసే అవకాశం కలదు. కొన్ని విషయాల్లో అనాలోచిత నిర్ణయాలు కానీ అలాగే ఆవేశపూరిత నిర్ణయాలు ప్రదర్శించడం ద్వారా ఆర్థికంగా ఒడిదుడుకులు సంభవించగలవు. మరియు వృత్తి వ్యాపారాలు కొన్ని అపవాదులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం, పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆరాధన, చంద్రశేఖర అష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. కర్కాటక రాశి ఇక 4వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఏవైతే పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలు పూర్తి చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధిదాయకంగా ఉండగలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. వృత్తి వ్యాపారాల విషయంలో ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం తగ్గగలదు. మరియు ఇతరులకు ఇచ్చినటువంటి ధనం కానీ వస్తు వాహనాలు కానీ తిరిగి వచ్చుట కష్టదాయకంగాను అలాగే సక్రమంగా వస్తాయని చెప్పడానికి వీల్లేదు. ఈ రాశివారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయ దర్శనం, సంపెంగ పుష్పాలు విష్ణు ఆలయాల్లో సమర్పించడం మంచిది. సింహరాశి ఇక 4వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి ఈ వారం శుభ ఫలితములు ఉండగలవు. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేయడం జరగగలదు. వృత్తి వ్యాపారాల విషయంలో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. స్నేహితులు బంధువుల యొక్క సహకారం లభించగలదు. వచ్చినదని వచ్చినట్లు ఖర్చును. జీవిత భాగస్వామి అనవసర పంతాలు పట్టుదలలకు పోవడం, తద్వారా భార్యాభర్తల మధ్య అనేక భేదాభిప్రాయాలు రావడం, పట్టుదల పెరగడం వంటివి ఫలితములు ఇచ్చును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన ప్రదోషకాలంలో శివాలయ దర్శనం, పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం మరియు చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం మంచిది. కన్యారాశి వారికి 4వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి 4వ వారం అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. గృహ వస్తువు వాహన మూలకమైనటువంటి విషయాల్లో ఖర్చులు ఉండగలవు. రుణ ప్రయత్నాలు సఫలీకృతమగును.
ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన, ముఖ్యంగా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడం మంచిది. తులారాశి వారికి ఇక 4వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో భాగ్యాధిపతితోనూ మరియు లాభాధిపతితోనూ కలవడం వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధిదాయకంగా ఉండడం, అలాగే పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో 1-2 సార్లు తిరగవలసి వచ్చును. వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా పూర్తి చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధిదాయకంగా ఉండడం, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండడం. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామాలయ దర్శనం, శ్రీరాముని యొక్క రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. వృశ్చిక రాశి వారికి 4వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి 4వ వారం అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. గృహ వస్తువు వాహన మూలకమైనటువంటి విషయాల్లో ఖర్చులు ఉండగలవు. రుణ ప్రయత్నాలు సఫలీకృతమగును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన, ముఖ్యంగా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడం మంచిది. ధనురాశి వారికి ఇక 4వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా కొంత శ్రమతో పూర్తి చేయడం జరగగలదు. అనాలోచిత నిర్ణయాల వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తును. తల్లి యొక్క మరియు తల్లి తరపు వారికి అనారోగ్య సమస్యలు వేధించగలవు. సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ కూడా వాటిని తమ యొక్క తెలివితేటలతో అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. మకర రాశి ఇక 4వ వారం విషయానికి వచ్చినట్లయితే అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయడంలో జాప్యం జరిగే అవకాశం కలదు. రాశ్యాధిపతి అయినటువంటి శని ద్వితీయ స్థానంలో సంచారం చేయట, షష్ఠ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం ప్రభుత్వ వ్యవహారంలో కలవారికి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. అనవసర కోపావేశాలు కలుగుట, కొన్ని పోలీస్ స్టేషన్ గొడవలు వంటివి కూడా జరిగే అవకాశం కలదు. మరియు కనిష్ట సోదర మూలకమైనటువంటి ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది, లేక శ్రవణం చేసడం మంచిది. తదుపరి కుంభరాశి ఇక 4వ వారం విషయానికి వచ్చినట్లయితే వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించడం, వారితో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరగగలదు. అనవసర ఖర్చులు ఎక్కువగాను. వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. వ్యవహారాలు కొంత ఆలస్యము, 1-2 సార్లు తిరగడం ద్వారా కొంత విసుగు, ఆందోళన వంటివి ఉండగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సేవకులకు, లేని వారికి తగిన ఆహార, వస్తు, జల సదుపాయాలు కల్పించడం మంచిది. మీనరాశి 4వ వారం విషయానికి వచ్చినట్లయితే అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం జరగగలదు. జీవిత భాగస్వామికి సహకారం కొంత తగినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయనప్పుడు జాగ్రత్త అవసరం. ముఖ్యంగా వాద వివాదాల్లో చిక్కుకునే అవకాశం కలదు. పెద్దల యొక్క సహకారం లభించగలదు. స్నేహితుల యొక్క సహకారం లోపించట, వారికి తమ వంతు సహాయ సహకారంలో అందించట జరగగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన శివాలయ దర్శనం, శివాష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇవి మేష ద్వాదశ రాశుల వారికి మాసఫలం. మరలా వచ్చే మాసంలో కలుద్దాం. శుభం.